తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ గైస్, అండ్ అందరూ ఎలా అయితే ఉన్నారో అలాగే ఉన్నారని మంచిగా ఉన్నారని కోరుకుంటున్నా. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి మనం చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో ఇప్పుడు మనం ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అంటే చెర్లపల్లి నుంచి విజయవాడ వరకు అయితే శాతవాహన ఎక్స్ప్రెస్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాము. యాక్చువల్లీ వీడి రన్ వచ్చేసరికి దుమ్ము దులుపుతాడు. సో మనం వీడి రన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ప్రజెంట్ వచ్చేసరికి 3:15 అలా అవుతుంది టైము. అండ్ వాడు వచ్చేసరికి ఇక్కడికి 4:15కి అయితే వస్తాడు. సారీ 4:15 కానీ 4:30కి అయితే వస్తాడు. అండ్ ఇక్కడికి నేను చెర్లపల్లి రైల్వే స్టేషన్లోకి వచ్చిన తర్వాత నేను ఒకంత అయితే స్పాట్ అవుట్ చేసినాను, అదే చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మీకు చెర్లపల్లి షాలిమార్ అమృత భారత్ అయితే ఎక్స్ప్రెస్ ఇది. అండ్ మనం వచ్చేసరికి చెర్లపల్లి రైల్వే స్టేషన్లో అయినా క్లైమేట్ కూడా మనకి చాలా అనుకూలంగా అయితే ఉంది అది. సో బేసికల్గా మనోడు వచ్చినప్పుడు ఇంకా కలిసేద్దాం రండి. సో ప్రజెంట్ నా ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా. అండ్ మన ట్రైన్ నెంబర్ వచ్చేసరికి 12714. ఇది వచ్చేసరికి ఏంటంటే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి విజయవాడ వరకు వెళ్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మార్నింగ్ వచ్చేసరికి విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యి వయా ఖమ్మం వరంగల్ మీదుగా ఇటు సికింద్రాబాద్ వస్తుంది. సో ఇది వచ్చిన తర్వాత పక్కగా పెడతారు. అండ్ ఈ టైంకి వచ్చేసరికి మళ్ళీ రిటర్న్ అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసరికి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే 3rd నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే ఎంట్రీ ఇస్తుంది. ఇది భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి 12723 అనమాట. సో ప్రజెంట్ భాగ్యనగర్ ఇంటేక్ అయితే తీసుకుందాం. చెర్లపల్లికి అయితే ఇంటేక్ చేస్తుంది అది. అండ్ ఇక్కడ చెర్లపల్లిలో భాగ్యనగర్కి అయితే స్టాప్ అయితే ఉంది. సో చూద్దాం, ఇంటేక్ అయితే ఇస్తుంది కదా. ఇంటేక్ ఇచ్చిన తర్వాత సో ఇంటేక్ని అయితే మంచిగా రికార్డ్ చేద్దాం. అండ్ డిపార్చర్ని కూడా రికార్డ్ అయితే చేద్దాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి శాతవాహన అంటే రేపల్లో ఒకటి వస్తుంది కానీ అది డైరెక్ట్ 5th నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే ఇస్తున్నాడు. సో 5th నెంబర్ ప్లాట్ఫామ్కి వేస్తే మనం ఇంటేక్ అయితే కష్టము. సో చూద్దాము. ఇలాంటి మంచి మంచి కాన్సెప్ట్స్ అయితే అంటే బ్లాగ్స్ అయితే రెడీ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏ ట్రైన్ బ్లాగ్స్ చేయాలో కూడా చూద్దాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ బస్ బ్లాగ్ అయితే రెడీగా ఉంటుంది మనకి. సో ఇది దీని నుంచి దానికి కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ ఇంకా రాజమండ్రికి బస్ ఎక్కుతున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బస్ బ్లాగ్ అయితే రెడీగా ఉంటుంది. సో ఎండ్ ఇట్ వస్తుంది, అటు వచ్చేసరికి మొత్తం ఫేస్ అంతా బ్లర్ అయిపోతుంది. సో బస్ బ్లాగ్ కూడా తీద్దాము. అండ్ రేపు ఎల్లుండి మొత్తం రాజమండ్రిలోనే ఉంటాను నేను. సో ఆ రాజమండ్రిలో మంచిగా ఎంజాయ్ చేద్దాము. సో కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా, కొన్ని ప్లేసెస్ కూడా మంచిగా కవర్ చేసుకుందాము. యా ప్రజెంట్ వచ్చేసరికి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఇంటేక్ని అయితే తీసుకుందాం అండి. సో భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ వచ్చేసరికి P7 అయితే వేసుకొని ఇంటేక్ అయితే ఇచ్చేస్తుండు. అండ్ ఇది వచ్చేసరికి లాలాగూడ లోకో షెడ్. సికింద్రాబాద్ కాజీపేట్ వయా సిర్పూర్ కాగజ్నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్. పిచ్చ పీక్స్లో క్రౌడ్ అయితే వెళ్తుంది ఇక్కడ. ఫుల్ అంటే ఫుల్ రష్గా అయితే ఉన్నారు. అండ్ మన శాతవాహనకు వచ్చేసరికి కనీసం డోర్ దగ్గర దొరికితే చాలు మనకి, ఎందుకంటే బ్లాగింగ్కి చాలా ఈజీగా ఉండడానికి. అండ్ ఇది వచ్చేసరికి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ భాగ్యనగర్. ఇక టైప్ ఆఫ్ ఇంటర్సిటీ టైప్లోనే ఉంటుంది ఇది కూడా. సో ప్రజెంట్ ఇంటేక్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ డిపార్చర్ కూడా తీసుకుందాం దాన్ని ఇక. సో సిరిపూర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్ అయితే అయిపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది సింహపూరితో ఒక రేక్ షేర్ అయితే చేసుకుంటుంది.
సో రేపల్ నుంచి సికింద్రాబాద్ వచ్చే ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5కి అయితే ఇంటేక్ అయితే తీసుకుంటుంది. అండ్ కనపడితే తీస్తాను, కనపడకపోతే నేను ఏం చేయలేను, ఎందుకంటే నా ముందు వచ్చేసరికి 2 ట్రైన్స్ ఉన్నాయి. సో ఇదొక ట్రైన్ ఉంది అండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఒక ట్రైన్ ఉంది. అది ఏ ట్రైన్ కూడా నాకు కనపడట్లేదు బేసికల్గా. ఓకే, ప్లాట్ఫామ్ నెంబర్ 4లో ఉంది, యశ్వంతపూర్ గరీబ్ రథ్ అయితే ఉంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 5కి ఇంటేక్ తీసుకుంటున్నాడు. నాకు తెలిసి డిపార్చర్ అయితే కవర్ చేయొచ్చు. సో ప్రజెంట్ వచ్చేసరికి మన ట్రైన్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. సో వెయిట్ చేస్తున్నాం మన ట్రైన్ కోసం. సో దాని ఇంటేక్ అయితే రెడీ చూద్దాము, అసలు ఏ లోకోమోటివ్ వస్తుందో కూడా చూద్దాము. సో నేను అనుకుంటున్నది అయితే P7 పెడతారని నేను అనుకుంటున్నా. సో మీరు ఏం పెడతారని మీరు కామెంట్స్లో చెప్పండి. సో దాని ఇంటేక్ అయితే తీసుకుందాం దాన్ని. సో WAG 9 లోకోమోటివ్తో ఫ్లాట్ ట్రైన్ అయితే వెళ్తుంది. ఆటోమొబైల్ ట్రైన్ యాక్చువల్ ఇది. సో వన్ ఆఫ్ ద డిసప్పాయింటింగ్ ఏంటంటే P7 ఇస్తాడు అనుకుంటే WAG 9 ఇచ్చిండు. సో లాలాగూడ లోకో షెడ్ అండ్ మదీనమ్మ పిక్చర్ రష్ అయితే ఉంది. సో మనం సాహసం చేసి ఎక్కాలి ప్రజెంట్. ఇప్పుడు ఏడు దొరికితే ఆడికి వెళ్ళి కుక్కుకోవడం. ఇంకా జనరల్ తీసుకున్నాం, ఏడుకి వెళ్తే ఆడికి ఓడికి అమ్మ రిజర్వేషన్లో కూడా ఖాళీ లేదుగా. పద ఎక్కేద్దాం, పైకి ఎక్కేద్దాం. హై వోల్టేజ్ అని పక్కన పెడితే ఇది కొట్టే స్పీడ్కి మనం వెనకుంటాం. ఎంత కాదు. సో ప్రజెంట్ ఇప్పుడే ఎక్కేసినాం జనరల్లోకి అయితే ఎక్కేసినాం. అండ్ ఇక్కడి నుంచి తీసుకుంటే మా వాడైతే తీసుకుంటాడు. మరి బాగానే సంపాదించుంటాడు డోరు. కెమెరా ఇచ్చేస్తా. వాడికి ఇచ్చేస్తే అయిపోద్ది. బ్రో అల్గుల్లో కేజీ మొత్తం ఎంజాయ్. అది మొత్తం ప్యాక్. అండ్ మనోడు వచ్చేసరికి ఫ్లాట్ 110లో అయితే కొడుతుండు. బీబీ నగర్. అండ్ మన ఫుల్ ట్రైన్ వ్యూ అయితే ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడే. ప్రజెంట్ అయితే కొంచెం 130 లిమిట్ ఉన్నా సరే ప్రజెంట్ కొద్దిగా స్లోగానే అయితే కొడుతుండు.
వీడియోలో చూపించినట్టు గుంటూరు డివిజన్ సైడ్ అయితే కట్ అయిపోద్ది. అండ్ మంది వచ్చేసరికి ఖమ్మం డివిజన్ అయితే కట్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మంది వచ్చేసరికి ఖమ్మం డివిజన్కి అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు మనం వరంగల్, కాజీపేట్, ఖమ్మం మీదకి అయితే విజయవాడ అయితే వెళ్ళిపోతున్నాం. ప్రెసెంట్ మనం వచ్చేసరికి పొద్దున్నే స్కిప్ చేస్తున్నాం. చూపిస్తారండి. ఫ్లాట్ 130 మీద అయితే స్కిప్ కొడుతుండు భువనగిరి. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసరికి మంచిగా పాము మేరకలు తిరుగుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ యాదగిరి చూపిద్దాం అనుకున్నా కానీ స్టేషన్ అయితే అసలు నేనైతే వెళ్ళలేను. బ్యాక్ అయితే అండ్ మనం వచ్చేసరికి యాదగిరిగుట్ట రైల్వే స్టేషన్ అయితే స్కిప్ కొడుతున్నాం. అండ్ అంత చూడడానికి బ్యూటిఫుల్గా ఉండి వాసనకి కంపు కొట్టే చెరువు ఇది. ఇది యాదగిరిగుట్ట గుట్ట వెళ్ళడానికి మెయిన్ ఫ్లైఓవర్ అది. ఫ్లాట్ 130 మీద మళ్ళీ యాదగిరిగుట్ట కూడా స్కిప్ కొట్టేస్తుంది.
ఇది వచ్చేసరికి మెయిన్ లైన్ స్కిప్. వచ్చేసరికి మెయిన్గా ఎక్కువ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో అందుకే చాలా స్లో అయితే కొట్టిండు. నాకు తెలిసి ఒక 100లో అయితే స్కిప్ కొట్టుంటాడు. మీరు చూసుకోవచ్చు వన్స్ అగైన్ మన ఫుల్ ట్రైన్ వ్యూ. వచ్చేసరికి మనము 532కి అయితే కొడుతున్నాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి 9 minutes డిలేతో జనగాంలోకి అయితే ఎంట్రీ ఇచ్చేస్తుంది. అండ్ జనగాంలో క్రౌడ్ ఎంత ఉందో చూద్దాం ఇప్పుడు. సో ఎంట్రీ తీసుకుందండి. సో జనగాం ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఎంట్రీ ఇచ్చాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి క్రౌడ్ అయితే పీక్స్లో ఉన్నారు. ఈ ట్రైన్కి క్రౌడ్ వచ్చేసరికి చాలా పీక్స్లో ఉన్నారు. కానీ లోపలైతే ఖాళీ లేదు. సో ప్రజెంట్ అయితే జనగాం అయితే రీచ్ అయిపోయాం. డిపార్చర్ కూడా అయిపోయింది. మీకు ఆలే ఎక్కువ అయిపోయింది రా. సో జనగాం అయితే రీచ్ అయిపోయాం. అండ్ డిపార్చర్ కూడా అయితే అయిపోయింది. అండ్ ట్రైన్ వచ్చేసరికి ఫుల్ ప్యాక్ ఉంది. అండ్ ఆ ప్యాక్ చూసి సగం జనాలు ముందుకి వెనక్కి వెళ్ళిపోయారు. మా భోగికి అయితే మేమైతే ఎక్కనివ్వలేదు. వచ్చి కొడతారు రీ ముందు అన్న ఇది. సో చూడొచ్చు డోర్ దగ్గర మంచిగా కూర్చున్నా. డిపార్చర్ అయితే అయిపోయింది. అండ్ మనం జనగాం రీచ్ అయ్యేసరికి 9 minutes డిలేతో అయితే రీచ్ అయింది ఈ ట్రైన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇచ్చిండు. అండ్ 5:45కి అయితే వచ్చింది. అండ్ 5:46కి అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ జనగాం స్టేషన్ కోడ్ వచ్చేసరికి JZN, నాట్ JZN. అండ్ జనగాం నుంచి మన వీడియో ఎవరైనా చూస్తూ ఉంటే కింద కామెంట్స్లో అయితే హాయ్ చెప్పండి. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం లూప్ లైన్ నుంచి అయితే మెయిన్ లైన్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. సో సక్సెస్ఫుల్లీ వీఆర్ ఎంటర్ టు లూప్ లైన్ టు మెయిన్ లైన్. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కాజీపేట్. అండ్ దాని తర్వాత స్టాప్ వచ్చేసరికి వరంగల్. కాజీపేట్ వరంగల్ పక్కనే ఉంటాయి కాబట్టి దాదాపు వరంగల్లో దిగాల్సిన వాళ్ళు కూడా కాజీపేట్లోనే డిపార్చర్ అయితే అయిపోతారు. సో నెక్స్ట్ కాజీపేట వచ్చినప్పుడు కలుగుతుందండి. అండ్ మధ్యలో కొన్ని స్టేషన్స్ స్కిప్ కొడుతుంటే చూద్దామండి.
సో చిన్నగా సన్సెట్ అయితే సన్ అలా కిందకి అయితే దిగిపోతుంది. అండ్ వాట్ ఏ బ్యూటిఫుల్ వ్యూ ఇది. మంచి పొలాల్లో నుంచి వెళ్తుంది అండ్ పైన సూర్యుడు అలా కిందకి అస్తమిస్తుండు. అండ్ మనోడు వచ్చేసరికి మంచిగా రంకలు వేసుకుంటూ పోతుండు. గన్పూర్ మంచిగా మెయిన్ లైన్లో 130 స్కిప్ అయితే కొట్టిండు. అండ్ కాజీపేట వెళ్ళేదాకా ఇది ఎక్కడైతే స్టాప్ అయితే లేదు దీనికి. సో మంచిగా ఆరామ్సే రెంకలు వేసుకుంటూ అయితే పోతుండు. సో మనం వచ్చేసరికి ఫైనల్గా కాజీపేట అయితే తీసుకోబోతున్నాం. అండ్ ప్రజెంట్ ఇక్కడికి వచ్చేసరికి మనం 9 minutes డిలే అయితే సేమ్ అదే కంటిన్యూ అయితే వెళ్తున్నాం. సో విజయవాడ వెళ్ళే లోపల ఈ 9 minutes డిలే అనేది కవర్ చేస్తారా ఉండడా అని చూద్దాము. సో మనకి కాజీపేట వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే ఇచ్చిండు దీనికి ఇంటెక్కి. అండ్ కాజీపేటకి వర్గంకి పెద్ద దూరం అయితే ఉండదు, హార్డ్లీ 10 kilometers అయితే ఉంటుంది కదా రెండింటికి మధ్యలో. సో మనం అది ఇంటెక్ కవర్ చేసుకున్నాం దాన్ని. అండ్ ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ ఏంటంటే ముందు ఎవరు ఉండరు, దీని వెనక ఎవరు ఉండరు. దీని వెనక అంటే దగ్గర దగ్గర గంట గ్యాప్తో కాకతీయ ఎవడు ఉంటాడు అది. సో ప్రజెంట్ వచ్చేసరికి మనం కాజీపేట డీజిల్ లోకో షెడ్కి అయితే వచ్చాము. సో ఇదంతా డీజిల్ లోకో షెడ్. అండ్ ఇది వచ్చేసరికి కాజీపేట పిట్ పాయింట్. సో ఇక్కడ ఏ ట్రైన్స్ ఉన్నాయో మనం స్పాట్ అవుట్ చేద్దాం రండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ కాలింగ్ నాకు తెలిసి వచ్చిందో రాలేదో తెలియదు, బయట ఆపేస్తాడు. సో చూద్దాం మనకి హోమ్ కాలింగ్ వచ్చిందా లేదంటే రాలేదా అని. అండ్ ఈలోపు ఏంటంటే మనం బయట ఈ గ్యాప్లో ఉన్న మెయిన్ ట్రైన్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ స్పాట్ అవుట్ చేద్దామండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మనం స్పాట్ అవుట్ చేసింది వచ్చేసరికి కాజీపేట బలార్షా ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇది. అండ్ దీనికి కూడా మనం ఒకసారి వెళ్దాము. కాజీపేట బలార్షా ఇది వచ్చేసరికి మెయిన్ థింగ్ ఏంటంటే 10:30కి నైట్ 10:30కి బయలుదేరిద్ది. అండ్ రేపు మార్నింగ్ 10కి బలార్షా రీచ్ అవుతుంది. సో ఇది కూడా ఒకసారి చేద్దాము. ప్రజెంట్ అయితే ఈ ట్రైన్ ఒక్కటే మనకి స్పాట్ అవుట్ అయితే అయింది పిట్ లైన్లో. బేసికలీ ఇదంతా మెయింటెనెన్స్ ఏరియా. లాస్ట్ టైం అంటే లైక్ లాస్ట్ వ్లాగ్లో మనం వచ్చేసరికి ఇదే లైక్ పిట్ లైన్ ఆర్ మెయింటెనెన్స్ ఏరియాలో మనం వచ్చేసరికి కాజీపేట్ పూణే వెళ్ళే ఈటీ ఎక్స్ప్రెస్ని అయితే కవర్ చేసినాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బలార్షా ఎక్స్ప్రెస్ అయితే మనం కవర్ చేస్తున్నాం. అండ్ ఈ బలార్షా వచ్చేసరికి సేమ్ మనకి ఏ లోకోమోటివ్ అయితే మనకి ఉందో WAB9 లోకోమోటివ్, అదే WAB9 లోకోమోటివ్తో రెడీగా ఉంది. నైట్ 10:30కి డైలీ తిరిగిద్ది ఇది. సో చూసుకోవచ్చు WAB9 లోకోమోటివ్ 33599 కాజీపేటకి చెందిన లోకో. అండ్ అక్కడ వచ్చేసరికి మనకి ఇష్టమైన WDG 4 అయితే రెడీగా ఉంది. అండ్ అది వచ్చేసరికి
లోకోమోటివ్ లైక్ ఆటోమొబైల్స్ కోచెస్ అయితే తగిలించుకోనికైతే వచ్చింది అది. అండ్ మనం వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇంటేక్ అయితే ఇస్తున్నాం. సో ఇంటేక్ ఇచ్చినప్పుడు చూపిస్తారండి. సో మన శాతవాహన ఎక్స్ప్రెస్ అయితే కాజీపేట్ జంక్షన్లోకి అయితే ఇంటేక్ అయితే తీసుకుంటుంది. అండ్ ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అది అండ్ ఇక్కడ కూడా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు. అండ్ మన కోచ్లోకి అయితే ఎక్కనీకైతే అవ్వదు బేసికల్గా, అంత ఫుల్గా అయితే ఉంది మన కోచ్లో. సేమ్ అదే 9 minutes డిలేతో అయితే మన కాజీపేట్ జంక్షన్కి అయితే వచ్చేసినాం. ఇక్కడికి వచ్చేసరికి బేసికల్గా మన ట్రైన్ వచ్చేసరికి ఇప్పుడు దాకా ప్యాక్లో ఉంది, ఇప్పుడైతే మనకి ఫ్రీ అయితే అయిపోయింది. సేమ్ అదే 9 minutes డిలేతో అయితే కంటిన్యూ అయితే అవుతున్నాం. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనం ఇక్కడికి వచ్చేసరికి 6:28కి అయితే వచ్చాము. అది 6:28కి అయితే వచ్చాము. అండ్ డిపార్చర్ కూడా ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ స్టేషన్ వచ్చేసరికి వరంగల్. దీనికి వచ్చేసరికి వరంగల్కి కాజీపేటకి అరౌండ్ 10 kilometers గ్యాప్ అయితే ఉంటుంది. సో వరంగల్ ఇంటేక్ చూద్దాం అండి. ఫస్ట్ ఈ డిపార్చర్ చూసి నెక్స్ట్ వరంగల్ ఇంటేక్ చూద్దాం. సో 6:31కి అయితే డిపార్చర్ అయితే అయిపోయింది కాజీపేట్ జంక్షన్ నుంచి. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి వరంగల్. సో ఇక్కడికి వచ్చేసరికి 6:17కి అయితే రావాలి. 6:28కి అయితే వచ్చింది. సేమ్ 10 minutes డిలే. సో ప్రజెంట్ వచ్చేసరికి కాజీపేటలో ఎంతమంది అయితే దిగారో అంతమంది మళ్ళీ ప్యాక్ అయ్యారు లోపలికి. ఒక్క సెకండ్ అలా ఫ్రీ చేసి వదిలేరు. సో లాస్ట్ వాగ్లో అయితే ఇక్కడే ఎండ్ చేసినాను. అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం ఎండ్ చేసేది వచ్చేసరికి విజయవాడ. ఎందుకు ఆగిద్ది? చూసుకోండి. సో కాజీపేట నుంచి అయితే అవుట్ అయితే అయిపోయాము. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి వరంగల్ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. అండ్ బండి అయితే మీరు చూసుకోవచ్చు ఫుల్ అంటే ఫుల్ ప్యాక్లో అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి జంక్షన్ ఏరియా. అటు సైడ్ వెళ్తున్న లైన్ వచ్చేసరికి కాజీపేట నుంచి సిరిపురి కాగజ్ నగర్ వెళ్ళే రూట్. సిరిపురి కాగజ్ నగర్ బలాష ఆ రూట్ అది. అండ్ మనం వచ్చేసరికి విజయవాడ లైన్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. సో అందుకే ఇది కాజీపేట జంక్షన్ అనేది అయితే వచ్చింది, ఎందుకంటే ఇక్కడ నుంచి 2 divisions అయితే విడిపోతాయి. సో అది మీరు చూస్తున్నారు కదా, ఆ లైన్ అంతా సిరిపురి కాగజ్ నగర్ బలాష ఆ రూట్ అది.
అండ్ ఈటీ ఎక్స్ప్రెస్ ఉంటుంది కదా, ఈటీ ఎక్స్ప్రెస్ కూడా అదే రూట్లో వెళ్తుంది. అండ్ ఈ బండి ఈ డివిజన్లోకి వెళ్తుంది కదా, అక్కడ వచ్చేసరికి మనకి సిర్పూర్ కాగజ్ నగర్ సికింద్రాబాద్ ఇంటర్సిటీ అయితే వెయిట్ చేస్తుంది. అక్కడ ఆ గ్యాప్లో వెయిట్ చేస్తుంది. సో ఇది వెళ్ళిపోయిన తర్వాత అది ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే ఇంటేక్ అయితే తీసుకుంటుండు. అండ్ మనం వచ్చేసరికి వరంగల్ విజయవాడ లైన్లోకి అయితే వచ్చేసినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ అయితే రెడీ చేద్దాము. యాక్చువల్ 2 ట్రైన్స్ ఉన్నాయి, ఒకటి ఇంటర్సిటీ అండ్ ఇంకోటి వచ్చేసరికి ఎక్స్ప్రెస్ సూపర్ ఫాస్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్ అది కూడా రెడీ చేసి పెట్టుకున్నా. ఆ రెండు చేద్దాం బేసికల్గా. అంటే నేను అనుకుంటుంది ఏంటంటే ఇటు నుంచి వెళ్ళేటప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్ ఇంటర్సిటీ చేసేసి అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఎక్స్ప్రెస్ చేద్దాం అని ప్లాన్లో అయితే ఉన్నాను. సో ప్రెసెంట్ వరంగల్ వెళ్ళిపోతాం. సో వరంగల్ దగ్గరికి వచ్చినప్పుడు వరంగల్ ఇంటేక్ చూపిస్తారండి. అంటే ఈ 10 కిలోమీటర్స్ గ్యాప్లోనే మనోడు మంచి ఫాస్ట్ అయితే లాగేస్తుండు వరంగల్కి. బేసికల్గా 10 మినిట్స్ డిలేలో ఉంది కదా, వీడు ఆ డిలేని కూడా యాక్సెప్ట్ చేసే క్యాండిడేట్ అయితే కాదు. సో అందుకే ఈ గ్యాప్లో కూడా మంచి స్పీడ్ అయితే లాగుతుంది చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ గ్యాప్లో కూడా మంచి స్పీడ్గా అయితే లాగేస్తాడు. సో నెక్స్ట్ ఇంకా వరంగల్ ఇంటేకే చూసుకొని ఉందండి. సో మాటల్లోనే వరంగల్ అయితే వచ్చేసింది. అండ్ వరంగల్ మనం అయితే ఇంటేక్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇచ్చిండ్రు. సో చూద్దురు రండి. అండ్ ఇక్కడ క్రౌడ్ ఎలా ఉందో కూడా చూద్దాం రండి. వరంగల్ సిటీ వెల్కమ్ టు వరంగల్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇంటేక్ ఇస్తుండు. అండ్ ఇది వచ్చేసరికి ఇందాక కాజీపేట్ 10 మినిట్స్ డిలేతో అయితే వచ్చాం కదా, ఇప్పుడు 7 మినిట్స్ డిలేతో అయితే ఉంది ఇది. అండ్ వరంగల్లో కూడా క్రౌడ్ అయితే బీభత్సంగా ఉంది. సో చూద్దాం రండి. దిగుతున్నారా? సో మనం ప్రజెంట్ వచ్చేసరికి 10 మినిట్స్ డిలేతో అయితే వరంగల్ అయితే చేరుకున్నాం. సారీ 10 మినిట్స్ కాదు, కాజీపేట్ 10 మినిట్స్ డిలేతో చేరుకున్నాం. ఇక్కడికి వచ్చేసరికి 7 మినిట్స్ డిలేతో అయితే చేరుకున్నాం. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఎంతమంది అయితే దిగారో అంతమంది ఎక్కుతున్నారు కూడా. సో ట్రైన్ అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసరికి ఖాళీ అయితే అవుతుంది చిన్నగా. అండ్ ఇప్పుడు దాకా దాదాపు వరంగల్ దాకా అయితే ప్యాక్లో అయితే వచ్చింది. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి ఫ్రీ అయితే అయింది. అండ్ ప్రజెంట్ మళ్ళీ ఇప్పుడు జనాలు అయితే ఫుల్గా ఎక్కుతున్నారు. అండ్ మా కోచ్లోకి అయితే చెప్పే కదా ఎక్కనివ్వట్లేదు మేము. యా, సో నెక్స్ట్ ఇంకా డిపార్చర్ చూసుకుందాం దాన్ని. సో ప్రజెంట్ వరంగల్ నుంచి అయితే డిపార్చర్ అయిపోయాం 6:52కి. సేమ్ 7 మినిట్స్ డిలేతో అయితే డిపార్చర్ అయితే అయ్యాం. అండ్ వరంగల్లో కూడా పీక్స్ క్రౌడ్ అయితే దిగింది, సేమ్ అంతే క్రౌడ్ కూడా ఎక్కింది.
అండ్ వరంగల్ నుంచి వీడియో చూస్తున్నట్టయితే కంపల్సరీ కింద కామెంట్స్లో హాయ్ కొట్టండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ గట్టిగా అయితే వీకండి. సో ప్రజెంట్ మనం వచ్చేసరికి వరంగల్కి అయితే ఇంకా బాయ్ బాయ్ చెప్పేద్దాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి కేసముద్రం. సో కేసముద్రం ఇంటేక్ తీసుకుందాం అండి. మధ్య గ్యాప్లో ఇంకా కష్టము, ఎందుకంటే లైట్ అయితే ఫెయిల్యూర్ అయితే అయిపోయింది. సో ఎక్కడైనా ఒక వండర్ఫుల్ మూమెంట్స్ కనిపిస్తే తీసుకుందాం. సో 101 ఎక్కించి మళ్ళీ అయితే కింద దింపుతుంటుంది. దాని నుంచి ఇదే స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తుండే. మంచిగా 110లో అయితే క్రూజ్ అయితే చేస్తుండు. సో ప్రజెంట్ వచ్చేసరికి మైబాద్ స్టేషన్కి అయితే వచ్చేసినాం. అండ్ డిపార్చర్ కూడా అయితే అయిపోయినాం. ఇక్కడికి మనకు వచ్చేసరికి 20 minutes డిలేతో అయితే వచ్చేసినాం. సో దాని డిపార్చర్ చూపిస్తారండి.
వచ్చేసరికి 20 మినిట్స్ లేట్తో అయితే ఖమ్మం అయితే రీచ్ అయ్యాం. అండ్ ఇది వచ్చేసరికి ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే ఇంటేక్ అయితే తీసుకుంది. సో ఇంకా మేము వచ్చేసరికి అరౌండ్ ప్రజెంట్ చూద్దాం 8:32 అయితే అవుతుంది. సో 10 అయితే రీచింగ్ అయితే టైం అయితే మనకు చూపిస్తుంది. సో చూద్దాం అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుంది. కానీ ఇది వచ్చేసరికి పిక్చర్ ర్యాంప్తో అయితే కొడుతుండు బండి అయితే. అండ్ నేను మస్ట్ షూట్ దీనికి వచ్చేసరికి 5 స్టార్కి అయితే 3 స్టార్ అయితే ఇస్తాను. సో ఖమ్మం నుంచి అయితే డిపార్చర్ అయితే తీసుకుంది. అండ్ మనం వచ్చేసరికి సేమ్ 30 మినిట్స్ స్లాక్ టైంలో అయితే డిలే అయితే నడుస్తున్నాం. అండ్ ప్రజెంట్ మనం మధిరాలో అయితే ఉన్నాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి విజయవాడ. అండ్ ఇంకొక విషయం వచ్చేసరికి ఈ విజయవాడ వెళ్ళేసరికి ఆన్ టైం వెళ్ళిపోద్ది, ఎందుకంటే మధ్యలో అరౌండ్ 1 అవర్ స్లాక్ టైం అయితే ఉంది. సో వచ్చేసింది. అండ్ 1 మినిట్ హాల్ట్తో డిపార్చర్ అయితే అయిపోయింది. Attention of passengers. Train number 12714 Secunderabad Vijayawada Shatamani Superfast Express is ready to leave from platform number 1. Wish you a very happy journey. అయితే డిపార్చర్ అయితే అయిపోయింది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసరికి విజయవాడ. ఈ మధ్యలో వచ్చేసరికి బేసికల్ మధుర వచ్చేసరికి 30 మినిట్స్ డిలే అయితే వచ్చింది. అండ్ విజయవాడ వెళ్ళేసరికి దగ్గర 30 మినిట్స్ ముందే వెళ్తుంది ఇది. ఎందుకంటే ఈ గ్యాప్లో 1 అవర్ ఫ్లాగ్ టైం అయితే ఉంటుంది. అండ్ విజయవాడకి దీనికి వచ్చేసరికి హార్డ్లీ ఒక 25 మినిట్స్ 40 మినిట్స్ ఆ టైం అయితే పట్టింది. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్ కొండపల్లి కృష్ణకెళ్ళ ఆ గ్యాప్లో ఫస్ట్ నాకు తెలిసి కొండపల్లి స్కిప్ చూడొచ్చు అండ్ కృష్ణకెళ్ళ స్కిప్ చూడొచ్చు. బ్రిడ్జ్ మీద స్లోగానే వెళ్తాడు, మంచిగా కృష్ణ బ్రిడ్జ్ చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ డైరెక్ట్ విజయవాడలో కలుసుకుందాం. అటు సైడ్ అయితే ఒక ట్రైన్ వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుందో కూడా తెలియదు. సో మీరైతే చూసుకోవచ్చు ఇక్కడ 8:30కి రావాలి, 9కి ప్రజెంట్ మనం వచ్చేసరికి 9కి అయితే వచ్చాము. అండ్ ఇక్కడ వచ్చేసరికి రైట్ టైం వచ్చేసరికి 8:40, మనం వచ్చేసరికి 9:06కి అయితే వచ్చాము. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ విజయవాడ వచ్చేసరికి మనకి రైట్ టైము 10:20 దగ్గర ఈ మధ్య గ్యాప్లో దగ్గర గంటన్నర గ్యాప్ అయితే స్లాక్ టైం ఉంది మనకి.
దాటేసినాం. అరౌండ్ 130 స్పీడ్ మీద అయితే కొడుతుండు. ఈ స్లాక్ టైం వల్ల డిలే కూడా కవర్ అయిపోయింది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి మనం 10:40 అనుకుంటే 10:10కల్లా బేసికల్ దీని రైట్ టైం వచ్చేసరికి 10:40. అండ్ దీన్ని వచ్చేసరికి అరౌండ్ 10 కల్లా ఇక విజయవాడ స్టేషన్లో అయితే ప్లాట్ఫామ్ 10కి అయితే ఇచ్చిండు. అండ్ ప్రజెంట్ వచ్చేసరికి మనం అయితే విజయవాడ అయితే ఎంటర్ అయిపోతున్నాం. చూసుకోవచ్చు విజయవాడ అవుట్కట్స్లో అయితే ఉన్నాం. మొత్తం విజయవాడ అవుట్కట్స్లో అయితే మనం రెడీగా ఉన్నాం. సో ఇప్పుడు విజయవాడ అవుట్కట్స్లో మొత్తం టర్నింగ్ మీద టర్నింగ్ కొట్టుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకంటే మనం వెళ్ళి డైరెక్ట్గా 10th ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్ళి కూర్చోవాలి కాబట్టి. అండ్ దీనికి హోమ్ కమింగ్ కాల్ కూడా వచ్చేసినట్టుంది. సో డైరెక్ట్ విజయవాడ ఇంటేక్ తీసుకున్నాం అండి. అండ్ మనోడికి వచ్చేసరికి హోమ్ కాలింగ్ సిగ్నల్ అయితే రాలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఆపేసిండు. అది విజయవాడ క్యాబిన్లో అయితే ఆపేసిండు. అది బండి అయితే పూర్తి ఖాళీ. బేసికల్గా ఇది మైబాద్ దగ్గర నుంచి పూర్తి ఖాళీగా అయితే వస్తుంది. అది నాకు తెలిసి ఇటు నుంచి ట్రైన్ అయితే వస్తుంది. లైక్ ఎట్లా పోతుంది అక్కడ గ్రీన్ సిగ్నల్ అయితే వేసిండ్రు. సో ఆ ట్రైన్ కోసం అయితే వెయిట్ చేద్దాం. SMVT ధర్మపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ధర్మపూర్ కాదు, దానాపూర్. SMVT దానాపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే మనం పక్కా చేయాలి. అండ్ మనం కూడా హోమ్ కాలింగ్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మనకు కూడా హోమ్ కాలింగ్ సిగ్నల్ అయితే వచ్చేసింది. ఎందుకంటే దీని వెనకే కేరళ ఎక్స్ప్రెస్ ఉంది. అది దీనికి దానికి 2 కిలోమీటర్స్ గ్యాప్ అయితే ఉంది. సో ఇంటేక్ తీసుకుంది అండి. సో విజయవాడ జంక్షన్కి అయితే ఇంటేక్ అయితే ఇస్తున్నాం. కరెక్ట్ 10కి అయితే ఇంటేక్ ఇస్తున్నాం. వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. సో ప్రజెంట్ వచ్చేసరికి విజయవాడ జంక్షన్కి అయితే వచ్చేసినాం. సో బండి రన్ గురించి మాట్లాడాలైతే కే ర్యాంప్ రన్ అది. సో ఇది వచ్చేసరికి యాక్చువల్గా 10:20కి అయితే రావాలి, బట్ 10కే ఇక్కడికి వచ్చేసింది. సో 20 minutes ఫాస్ట్గా అయితే వచ్చింది అది. సో మధ్యలో ఇంకొకటి ఏంటంటే మెయిన్ స్లాక్ టైం ఉండడం వల్ల అది. సో ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. బై బాయ్. సో నెక్స్ట్ వ్లాగ్లో అయితే కలుసుకుందాం. ఎంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా.